అన్నా ఏజ్ అయిపోయిందని ఎవరన్నారు అన్న వాళ్ళకి ఆ వయసులో వేస్తున్నారంటే ఒకప్పుడు చిన్న కేశవరెడ్డితో మొదలయ్యాడు బాలయ్య బాబు ఎలా డాన్స్ ఎట్లా ఆడుతున్నాడన్న ఫైట్లు కానీ అన్ని అట్లా ఉండే. చిరంజీవి గారు అంతే. చిరంజీవి గారు అంటేనే ఒకప్పుడు డాన్సర్. ఈ వయసులో కూడా ఆయన డాన్స్ లో వచ్చిన 2 సాంగ్స్ లో డాన్స్లు ఎట్లా ఉన్నాయి? ఏమైనా పోయినాయా? దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండారన్న? కరోనాతో సినీ ఫీల్డ్ పడిపోయింది అనుకున్న దాన్ని అఖండాతో మా బాలయ్య బాబు సినీ చరిత్రకే ఒక ప్రాణం పోసాడు. సినీ చరిత్రని మళ్ళీ నిలబెట్టాడంటే ఒక బాలయ్య బాబే. వాళ్ళిద్దరికి ఉన్నది ఎవరు ఎంతమంది వచ్చినా వాళ్ళకున్న పేరు వాళ్ళదే. ఒక చరిత్ర అనేది రాబోతుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా, ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి వేషంలో ఉంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టింది అప్పుడు పిఎం అయిన ఇందిరాగాంధీ. సేమ్ అదే సిచ్యువేషన్ ఈనాడు. రేపు అఖండ 2 సినిమా అనేది ఒక పిఎం సార్ ప్లేస్ లో ఉన్న మన మోడీ గారు రేపు ఢిల్లీలో చూస్తున్నారంటే అది బాలయ్య చరిత్రలో నిలబడిపోతుంది. చాలా ఈ సినిమా చూస్తుంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. సేమ్ రేపు సంక్రాంతికి కూడా చిరంజీవి గారి సినిమా కూడా అదే ఉండిద్ది. ఒక లవ్ స్టోరీతో వచ్చింది, ఒక లవ్ యాంగిల్, ఒక డాన్సర్ గానే ఆయన అప్పుడు పేరు వచ్చింది. సేమ్ మళ్ళీ అదే పేరు రాబోతుంది. వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఈ సోషల్ మీడియాకి కానీ మిగతా వాళ్ళకి కానీ లేదని నేను అనుకుంటున్నాను.